హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి బ్లాక్ చన్నా సలాడ్. ఇది చాలా హెల్దీ, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. చాలా ఎక్కువసేపు అయితే మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ఇంట్లోనే మనం సింపుల్గా రైస్ కుక్కర్లో స్టీమ్ చేసుకుని ఎలా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను. దీనికోసం అయితే నేను 40 గ్రామ్స్ చెన్నానైతే తీసుకున్న చెన్నాని ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని చెన్నా మునిగే వరకు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అయితే నేను సోక్ చేసుకున్నాను. మీకు నైట్ టైం లేదనుకుంటే డే టైంలో అట్లీస్ట్ ఒక 12 అవర్స్ అయితే సోక్ చేసుకోండి. ఇక్కడ నేను సోక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత మంచిగా సోక్ అయిపోయిందో. ఇప్పుడు నేను దీన్ని స్టీమ్ చేయడం కోసం అయితే రైస్ కుక్కర్ని తీసుకొని ఇందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత నేను స్టీమ్ చేయడం కోసం చెన్నాని ఒక ఇడ్లీ ప్లేట్లో అయితే నేను ఇలా వేసుకున్నాను. చెన్నాని ఇలా మనం చెన్నా ఇడ్లీ ప్లేట్లో వేసుకున్న తర్వాత జస్ట్ ఈ ప్లేట్ని మనం రైస్ కుక్కర్లో పెట్టుకునేసి ఒక 15 to 20 మినిట్స్ మనం స్టీమ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ చెన్నా అయితే స్టీమ్ అయిపోతుంది. ఇక్కడ నేను 20 మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టుకోవాలంటే జస్ట్ ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఎలా అయినా ఓకే, మీ కన్వీనియంట్ బట్టి మీకు ఎలా పాసిబుల్ ఉంటే అలా కుక్ చేసుకోండి. ఇక్కడ సలాడ్ కోసం నేను టమోటా, క్యారెట్, కుకుంబర్, ఆనియన్ వీటన్నిటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న చెన్నానైతే నేను ఇలా ఇంకొక గ్లాస్ బౌల్లోకి అయితే వేసుకున్నాను సలాడ్ మిక్స్ చేయడం కోసం. ఇలా చెన్నా వేసుకున్న తర్వాత నేను ఇందులోకి ముందుగా మనం కట్ చేసి సైడ్కి ఉంచుకున్న ఆనియన్స్ని, క్యారెట్ అండ్ టమోటా అండ్ కుకుంబర్ అండ్ కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేశాను. ఇలా క్యారెట్ కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొరియాండర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు దీని మీద జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అండ్ నేను జస్ట్ ఒక చాట్ మసాలాను అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకైతే నేను ఏం యాడ్ చేయట్లేదు గైస్. జస్ట్ ఒక కొద్దిగా హాఫ్ చెక్క అంతకంటే తక్కువ నిమ్మరసం అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ ఇంక్రీజ్ చేయడానికి ప్లస్ ఐరన్ అబ్జర్ప్షన్ మంచిగా అవ్వడానికి. ఇలా మనం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని జస్ట్ ఒకసారి మంచిగా ఈ సలాడ్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ అయిన బ్లాక్ చన్నా సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. నేను కూడా డెఫినెట్లీ వీక్లీ 2 or 1 అయితే ఇది యాడ్ చేసుకుంటున్నా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.